తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లా లేస్తే రేవంత్ రెడ్డి గారు నేను ఇది కడతా అది కాదు కదా, తెల్లా లేస్తే ఈ నీళ్ళు కొడతా ఆ నీళ్ళు కొడతా అని మాట్లాడతాడు. ఈరోజు మూసి ప్రక్షాళన చేస్తా అంటాడు, మ్యూజిక్ బ్యూటిఫికేషన్ చేస్తా అంటాడు. అన్నిటికంటే ముందుగా ఇది ఉన్నది మనం ఇప్పుడు అలీకేఫ్ దగ్గర ఉన్నాము. ఇది అంబర్పేట్ మరియు దిల్సుఖ్ నగర్ను కలిపేటువంటి రహదారి. ఇదివరకు దీని మీదకి వెళ్ళి బస్సులు పోయేది, అన్ని పోయేది. ఈ బ్రిడ్జి మా దాదాపు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల బ్రిడ్జ్ కాదు, కేవలం 200 మీటర్లు ఉంటాయి. 200-300 మీటర్ల లోపే ఉంటుంది. అటువంటి బ్రిడ్జ్ను ఇయాటి వరకు కంప్లీట్ చేయలేదు. ఇది మహా కొడితే ఒక 100 కోట్లు కూడా అయితే కావని నాకు డౌటే ఇది. కాబట్టి ఈ బ్రిడ్జ్ ఇప్పటి వరకు కంప్లీట్ చేయకపోవడం వల్ల దాదాపు ఒక 6-7 సంవత్సరాలు మొదలుపెట్టి పోయిన ప్రభుత్వం వేసింది, ఇప్పటి వరకు స్టార్ట్ చేయలే. ఇప్పుడు ఇక్కడ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అంతా ఇట్లా మొత్తం చుట్టూ తిరిగి దాదాపు 3 కిలోమీటర్ల రేడియస్ల దూరంలో తిరిగే పరిస్థితి. మరి మొన్న దినాన మరి వర్షాలు పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గేట్లు ఎత్తింది కదా, ఆ గేట్లు ఎత్తితే ఇదివరకు 2 గేట్లు ఎత్తేది, సన్నగా నీళ్ళు వచ్చి పోయేది. కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని, అంటే ఇక్కడ వరదలు వస్తున్నాయి, ఇక్కడ ఇండ్లు మునిగిపోతున్నాయి కాబట్టి ఇండ్లు కూలగొట్టాలి, మూసి కట్టాలి అని భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే మరి ఆ రోజు 24 గేట్లు ఎత్తిండు. నేను దానిపైన ఇరిగేషన్ల కంప్లైంట్ ఇచ్చిన, విజిలెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన, మానవ హక్కుల కమిషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఇది కావాలని 24 గేట్లు ఎత్తిండు, ఇప్పటిదాకా ఇది కంప్లీట్ చేయలేదని చెప్పి. మరి ఇప్పుడు ఇది కేవలము ఇంత చిన్న బ్రిడ్జ్లు కంప్లీట్ చేయకుండా ఈరోజు నేను 100 కోట్లు చేస్తా, 1000 కోట్లు చేస్తా, అప్పులు తెస్తా, పెద్ద పెద్ద మ్యూనిసిపాలిటీ కడతా, గాంధీ సరోవర్ కడతా అని చెప్పి ప్రగల్భాలు పరిగే మన మూసిరెడ్డి గారు మరి చిన్న బ్రిడ్జ్లు కంప్లీట్ చేయాలి దమ్ముంటే ఈ బ్రిడ్జ్ని ఇప్పుడు నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇట్లకెళ్ళి వస్తున్నారో చూడండి. ఇగో ఇట్లకెళ్ళి మొత్తం 3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వాళ్ళంతా తిరిగి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి అర్థమైందా. ఇటువంటివి కంప్లీట్ చేయాలి. కానీ ఈరోజు నువ్వు అంటే పెద్ద పెద్దవి కడతానని చెప్పి చెప్పుకుంటాడు. ఇక్కడ ఎక్కడికక్కడ కాంట్రాక్టర్ ఏమైండు, దీనికి వర్కులు ఎందుకు చేయలేకపోతుండ్రు. ఇది అంబర్పేట్ మరియు మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ రీసెంట్గా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినట్టున్నారు రోహిన్ రెడ్డి గారు. తెల్లాలేస్తే మీరు ముఖ్యమంత్రి గారితోనే ఉంటారు రోహిన్ రెడ్డి గారు. మరి మీరు చెప్పి ఆ సినిమాలను యాక్టర్లను కల్పించే బదులు మీరు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయించచ్చు కదా దగ్గరుండి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే ఈరోజు వీళ్ళందరూ సమస్యలు ఎదుర్కోరు కదా. ఇగో ఇట్లా తిరిగి మొత్తం తిరుగుతారు అక్కడ లోపలికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ రోడ్డు ఎక్కాలి. కాబట్టి ఈరోజు కూలగొడతా, తెల్లాలేస్తే ఎవరినీళ్ళు కూలగొట్టాలి, ఎట్లా కూలగొట్టాలి అనే ఆలోచన బంద్ చేసి అక్కడ ప్రభుత్వం జీప్ పోతుంది, అది మొత్తం అలా రౌండ్ అప్ చేసుకొని తీసుకుపోవాలి. ఇది ఎందుకు గట్టనికి అవుతలే నీతోని, ఇది ఎందుకు గట్టలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు నీకు సిద్ధశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. కొంచెం ముందుకు పోయి అసలు బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో చూపెడతా. ఇక చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్, ఇది ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో చూడండి. ఎంత 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 ఉండదు ఇది, 200-300 మీటర్లు ఉంటుంది ఇక అంతే. ఇక ఇది కట్టలేని వాళ్ళంట. నేను మొత్తము దీన్ని నాకు పక్క దేశంతో పోటీ లేదు అది ఇది అని చెప్తారు. ఇక ఇక్కడ ఆగుతాం, సరిపోతుంది. ఇక్కడ కొంచెం ముందు కానీ అది చూపెడతాం. అక్కడ ఎంత పెద్దగా ఉందో చూడండి బ్రిడ్జ్. అక్కడ ఎండ్ అయిపోయింది అంతే, చూసిండ్రా అక్కడ ఎండ్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ అంతా ఎండ్ అయిపోయింది. గింతనే బ్రిడ్జికి ఏం లేదు. ఇగో ఇట్లకెళ్ళి వస్తుంది. ఇక అంబులెన్స్ చూడు, ఇక్కడ ఇంకా అంబులెన్స్ చూపి. ఇంకా ఇక్కడ అంబులెన్స్ చూడండి, ఇక్కడ అంబులెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రోడ్డు లేక ఈ పేషెంట్ ఎట్లా బాధపడతారు చూడండి. ఇప్పుడు పేషెంట్ తీసుకుపోవాలి, ఇక్కడికి వెళ్ళి రోడ్డు లేక ఇక మొత్తం ఇప్పుడు చుట్టూ తిరిగిపోయే పరిస్థితి అర్థమైందా, చుట్టూ తిరిగిపోయే పరిస్థితి. ఇక ఇప్పుడు వచ్చింది చూసుకోండి. ఇక పేషెంట్ చూపించాలంటే ఇప్పుడు మొత్తం చుట్టూ తిరిగే పరిస్థితి. ఇక ఇక్కడ చూడండి ఎంత దూరం ఉంది చెప్పండి. 200 మీటర్లు కూడా ఉండదా. ఈ 200 మీటర్లు కట్టలేని మొగోళ్ళు అంట 200 కిలోమీటర్ల మూసి బ్యూటిఫికేషన్ చేస్తారంట. సిగ్గుండాలే రెడ్డి నీకు, రేవంత్ రెడ్డి గారు నీకైనా సిగ్గుండాలే. ఇక్కడ గింత బ్రిడ్జ్ కట్టలేని వాళ్ళు, ఇంత చిన్న బ్రిడ్జ్ కట్టలేని వాళ్ళు ఎంత ఉన్నదా ఇది. ఇక్కడికి నిలబడితే బాగా జాగ్రత్త, ఇక్కడికెళ్ళి అక్కడికి నేను వాకింగ్ చేస్తా, దీన్ని కట్టలేనోడు అంట. ఈరోజు 200 కిలోమీటర్ల మూసి ప్రక్షాళన చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి నువ్వు ప్రగల్భాలు చెప్పుకుంటావు, డోలు కొట్టుకుంటా ఉంటావు. ఇది నీ నిర్మాణం అర్థమైందా. ఇక నాయకులకు సిగ్గు లేదు ఇక్కడ. ఇటువంటి ప్రగల్భాలు చెప్తా అంటే ఎట్లా నమ్మాలి, ఎట్లా పోవాలి అనే ఆలోచన కూడా లేదు ఇక్కడ అర్థమైందా. ఇదేం పెద్ద బ్రిడ్జ్ ఇంత కట్టలేని అంట, పెద్దవి కడతారంట. తెల్లాలేస్తే ఎవరినిల్లు కూలగొట్టాలి,
ఎక్కడ ఇల్లు కూలగొట్టాలి. ఈరోజు ఇక్కడ నిజంగా ఈరోజు ఇక్కడ ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి, మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి మూసీ దగ్గర ఉన్న పరివాహక ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు చేస్తలేరు, రాస్తారోకోలు చేస్తలేరు, లేకుంటే మాకు ఖచ్చితంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఎవరు కూడా ధర్నాలు చేస్తలేరు. కానీ ఇక్కడ మాత్రం ఇది మాత్రం ప్రజలకు నిత్య అవసరంగా మరి ఇప్పుడే మనం అంబులెన్స్ చూపించినాం. ఇప్పుడు ఇక్కడికి ఒక పేషెంట్కు ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినా ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే మొత్తం ఈరోజు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి, చుట్టూ తిరిగి రావాలి. ఆ రోడ్లలో కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఇక్కడ బస్సులలో కూడా రాలేని పరిస్థితిలో ఉంటుంది. ఇది దిల్సుఖ్ నగర్కు దాదాపు ఆర్టీసీ కానీ రెగ్యులర్గా ఇక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్సులన్నీ ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి పోయేటి, ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోయేటి, అలీఫ్ కేఫ్కి వెళ్ళి అటు దిల్సుఖ్ నగర్ అంటే ఇటు అంబర్పేటను అటు దిల్సుఖ్ నగర్ను కలిపేటటువంటి ఈరోజు ఈ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జి లేక ముందు ఇట్లకెళ్ళి నడిపేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఒక నడిచేటోళ్ళు తప్ప ఈరోజు వెహికల్స్ ఏవి కూడా ఈ బ్రిడ్జి కిందకి రాలేని పరిస్థితి. కేవలం ఒక 200 మీటర్ల దూరం ఉన్నది ఇది కట్టలేరంట. కానీ ఈరోజు చెప్తున్నా కదా, అంత పెద్ద ఏదైనా కానీ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలతోనే కడతారంట. దేనికంటే కమిషన్లు వస్తాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు ఉప్పల్ బ్రిడ్జ్ కూడా కడతా చూద్దాము, అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది అది కూడా చూపెడదాం. ఈరోజు ఇంట్లో మాత్రం స్థానిక నాయకులు మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హనుమంతరావు గారు ఉన్నారు, పెద్ద లీడర్. తెల్లారు లేస్తే ఒక 4-5 సార్లు రాజ్యసభ సభ్య మెంబర్ చేసిండ్రు, మీరు పట్టించుకోవాలి సార్. రోహిన్ రెడ్డి గారు అయితే తెల్లారు సీఎంతోనే ఉంటారు. పాపము హనుమంతరావు గారు అపాయింట్మెంట్ దొరుకుతలేదు తెలియదు, కానీ రోహిన్ రెడ్డి గారు అయితే తెల్లారు సీఎం గారితోనే ఉంటారు. మీరు ఇమ్మీడియట్గా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి అయిపోయిన తర్వాత మీరు మూసీ కడతారో బోసీ కడతారో ఇంకేం కడతారో అప్పుడు కట్టుకోండి. ముందు ఉప్పల్ ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ రోడ్ కడిపోతాం. జై తెలంగాణ. ఇక్కడ గడ్డి మోస్తుండ్రు. ఈ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను నేను కొత్త బ్రిడ్జికి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా. కొత్త బ్రిడ్జికి వెళ్ళా? ఎన్ని రోజులైంది బ్రిడ్జ్ కట్టాబట్టి? ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తుంది. 3 ఏళ్ళ? ఏం పైన అది ఇట్లా అయితే ఎట్లా మనుషులు చచ్చిపోతారు. అదే ఇందాక అంబులెన్స్ కూడా చూపించినాము. ఏందన్నా అది న్యాయం కాదు కదా, పబ్లిక్ నడవలేకపోతున్నారు. మంచి సరే, థ్యాంక్స్ అన్న. రైట్ ఓకే. ఇప్పుడు ఎత్తుకొని మళ్ళీ ఆటో సైడ్ పోవాలి నేను. మొత్తం నడుచు ఊరు మొత్తం చుట్టూ తిరుగుకుంటా. మళ్ళీ సైకిల్ బండి ఉంటే బండి వస్తా లేదా? బండికి లేదు, లేక ఈ రోజు నడుచుకుంటా పోతుండ్రు, లేకుండా ఊరంతా తిరిగిపోవాలి. ఇది మామూలుగా పరిస్థితి. ఏంది ఎక్కడ ఉంటాను? హైదరాబాద్ పట్టణ ఉంటా. ఎన్ని రోజులైంది స్టార్ట్ చేయబట్టి బ్రిడ్జ్? చాలా రోజులైంది. అయితలేదు. చిన్న 200 మీటర్లే ఉంది కదా, ఎందుకు అయితలేదు మరి? ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా నడుచుకొని పోయేటోళ్ళు తప్ప ఇక్కడ వెహికల్స్ ఏవి కూడా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి మొత్తం ఒక చుట్టూ తిరిగిపోతే అక్కడ చూడు ఎట్లకెళ్ళిపోతున్నాయి బండ్లు. అట్లకెళ్ళి తిరుగుతున్నాయి బండ్లు. అట్లా తిరిగి 3 కిలోమీటర్లు మొత్తం చుట్టూ తిరిగి ఇక్కడ బండ్లు ఎక్కాలి ఆ రోడ్లకి వెళ్ళి. అర్థమైందా? ఇది ఒక మాస్టర్ ప్లాన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక ముందు చూపు లేదు, ఎట్లా చేస్తే బాగుంటుందనే ఆలోచన లేదు. తెల్లాలేస్తే నేను కూలగొడతా. ఒక దుకాణం పెట్టుకున్నాడు బుల్డోజర్లు పెట్టుకొని. ఈయనకు సోపతి హైడ్రా రంగనాథ్ తెచ్చుకున్నారు. ఇక బ్రహ్మాండంగా ఆయన టీవీల చుట్టూ పగలంతా, రాత్రి టీవీల చుట్టూ తిరుగుతాడు, పగలంతా ఇల్లు కూలగొడతాడు. ఇది పరిస్థితి. జై తెలంగాణ. ఇంకా కొన్ని సమస్యలు చూపెడతా.